ఎప్పట్లెక్కనే ఇయాల కూడా పటాస్ న్యూస్ లా మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చిన. ఇక ఆలోచన చేయకుండా హెడ్లైన్స్ అయితే చూసేద్దాం పాన్లి. అంబేద్కర్ సారు విగ్రహాలు శుద్ధి చేసిండ్రు. ముందే సురువైన జయంతి వేడుకలు. సోమవారం చాలా అవుతుందట భూభారతి. కష్ప చేస్తారట ధరణి పంచాదులన్నీ. కాళేశ్వరం జాతరకు పోటెత్తిండ్రు జనాలు. బాట పోటీ గట్టిగానే అయ్యింది ట్రాఫిక్ జాము. 300 అడుగుల పామును చూసిండట. అందరిని పరిశాన్ చేసిండు మందుబాబు. దయ్యాల తీరుగా తయారైండ్రు జనాలు. ఏ సంగడితే తీరుతాయట కోరిన కోరికలు. ఖాళీ బిందెలతోని బతుకమ్మ ఆడిండ్రు. గట్టిగానే ఉన్నదట మరి నీళ్లకు తిప్పలు. మన దేశంలా మనమే రాజులం రాణులం. ఇంతటి స్వేచ్ఛ, ఇంతటి ఆజాదీ, ఇన్ని హక్కులు మన దేశం, మన రాజ్యాంగం మనందరికి ఇచ్చినాయి. మరి వీటన్నిటికీ కారణం ఎవరు? ఇంకెవరు? మన బిఆర్ అంబేద్కర్ సారు. ఇంత పెద్ద దేశానికి ఇన్ని కోట్ల మందికి తగ్గట్టు రాజ్యాంగాన్ని రాసిచ్చిండు. అందుకే బాబాసాహెబు అని పాయిరంగా పిలుచుకుంటాం. అన్నట్లు ఈసారి అంబేద్కర్ జయంతి వేడుకలు ఇంత ఘనంగా చేస్తుండ్రు. బాబాసాహెబ్ అంబేద్కర్ సారు జయంతి సంబరాలు ఈసారి ఓ దినం ముందే సురువైనాయి. అందరికంటే ఎక్కువ ఈసారి పువ్వు పార్టీ వాళ్ళు సారు మీద పాయిరం గట్టిగా చూపిస్తున్నారు. తెలంగాణలో బీజేపీ లీడర్లంతా అంబేద్కర్ సారు విగ్రహాల కాడికి పోయి సాఫ్సాఫాయి చేసిండ్రు. బాబాసాహెబ్ విగ్రహాలను మంచిగా పాలతోని నీళ్లతోని కడిగిండ్రు. బట్ట పెట్టి తుడిచిండ్రు. దండలేసి దండం పెట్టుకున్నారు. జై జైలు కొట్టిండ్రు. బంజారా హిల్స్ జీవీకే చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ సారు విగ్రహం కాడ సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సారు అంతా నీటుగా చేసిండు. ఒక్క పట్నంలోనే కాదు, తెలంగాణ అంతటా పువ్వు పార్టీ వాళ్ళు అంబేద్కర్ సారు విగ్రహాలకు అభిషేకాలు చేసిండ్రు. అటు కరీంనగర్లో ఇంకో సెంటర్ మంత్రి బండి సారు అంబేద్కర్ సారు విగ్రహాన్ని శుద్ధి చేసిండు. అటెనక సర్కారోళ్ళ మీద దుబ్బెత్తిపోసిండు. కమ్యూనిస్టులతో కలిసి బాబాసాహెబ్ అంబేద్కర్ ఓడించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ తర్వాత ఎన్నికల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇండిపెండెంట్గా పోటీ చేస్తే మళ్ళీ ఓడించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. బాబాసాహెబ్ అడుగడుగున అవమానపరిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. బాబాసాహెబ్ అంబేద్కర్ ఓడించినటువంటి కజ్గోర్ గారు అనేటువంటి వ్యక్తికి పద్మభూషణ్ ఇచ్చి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఓడించినటువంటి వ్యక్తికి పద్మభూషణ్ ఇచ్చి సత్కరించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. చివరకు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క మృతదేహాన్ని ఢిల్లీలో ఉంచకుండా ముంబైకి తరలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇక జిల్లాల పోంటి తతిమ బీజేపీ ఎమ్మెల్యేలు లీడర్లు కూడా అంబేద్కర్ సారు విగ్రహాలను శుభ్రం చేసి పూలదండలు వేసిండ్రు. పొదుమీకంగా దీపాలు కూడా పెట్టాలని చెప్పిండ్రట ఢిల్లీ పెద్ద మనుషులు. అందుకే ఆ కార్యం కూడా నడిచింది. ఇక గిట్లనే ఖమ్మంలో పొంగులేటి సుధాకర్ రెడ్డి సారు అంబేద్కర్ సారు విగ్రహం కాడికి పోయి పొరక అందుకొని అంత శుభ్రం చేస్తుంటే మరి ఎట్లయిందో ఏమో కాలు జారి కింద పడ్డాడు. సారు వెనక మర్ర నిలబడ్డ ఇంకో ఇద్దరు కూడా కింద పడ్డారు. అయినా సుత మళ్ళా సారు మీదికి లేచి మొత్తం నీట్గా చేసినాకనే ఇంటికి పోయిండు. ఇక పడ్డ మోకా చూస్తుంటే దెబ్బనైతే గట్టిగానే తాకినట్టున్నది కదా అనుకుంటారు చాలా మంది. ఇక అది అట్లుంటే ఈ నెల 15వ తారీఖు నుంచి 25వ తారీఖు దాకా పువ్వు పార్టీల తరఫుకేంచి అంబేద్కర్ సారు గొప్పతనం మీద ఊరూరా అందరూ మాట్లాడేటట్టు చర్చలు పెడతారట. ఇంకో దిక్కు ట్యాంకు బండు చెరువు కట్ట మీద నిలబెట్టిన 120 అడుగుల అంబేద్కర్ సారు విగ్రహాన్ని సర్కారోళ్ళు పట్టించుకుంటలేరని కారు పార్టీ వాళ్ళు గరం అవుతుండ్రు. ఈసారన్న ముఖ్యమంత్రి మంత్రులు అంతా కలిసిపోయి పెద్ద విగ్రహం కాడ నివాళులు తెలపాలి అన్నట్టు అడుగుతాండ్రు. అటు సర్కారోళ్ళు కూడా అంబేద్కర్ జయంతిని పండుగ లెక్క చేయాలని తయారయ్యిండ్రు. మొత్తానికి ఈసారి అంబేద్కర్ సారు జయంతికి పార్టీలన్నీ గట్టిగానే రాజకీయం చేస్తున్నాయి కదా అనుకుంటారు పబ్లిక్ అంతా. పాత సర్కారోళ్ళు ఉన్నప్పుడు ఏమేం చేసిండ్రో, వాళ్ళు చేసిన పనులేమున్నాయో అన్నీ మారుస్తాం, ఇంకా కొత్తగా చేస్తామని మరీ చెప్పిండు ముఖ్యమంత్రి సారు. అన్నట్టుగానే ఒక్కొక్కటి మార్చుకుంటూ వస్తుండు. ఇప్పటికే టీఎస్ను టీజీ అని మార్చిండు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిండు. సచివాలయంలో మార్పులు చేర్పులు చేసిండు. ఇప్పుడు ధరణి పోర్టల్ జాగల భూభారతి అనే పోర్టల్ చాలు చేయబోతాండు. భూముల పంచాయతీలే లేకుండా చేస్తాం, ఎవళ్ళ భూములు వాళ్ళకే ఉండేటట్టు చూస్తాం అని ఎలక్షన్లప్పుడు గట్టిగానే ప్రచారం చేసిండ్రు చెయ్యి పార్టీ వాళ్ళు. పాత సర్కారు వాళ్ళు తీసుకొచ్చిన ధరణి పోర్టల్ మీద గట్టిగానే ఆడిపోసుకున్నారు. ఇక ఇన్నొద్దులకు ధరణి జాగల ఇప్పుడు కొత్తగా భూభారతిని తీసుకొస్తాండ్రు. సోమవారం నాడు సీఎం సార్ చేతుల మీదకెళ్లి భూభారతి పోర్టల్ సురువైతదట. తొలుత రాష్ట్రం అంతటా కాకుండా ఓ 3 మండలాలలో పెడతారట.
ఆ 3 మండలాల ఊరూరా మీటింగులు పెట్టి భూభారతి పోర్టల్ ఎట్టెట్ట పనిచేస్తుంది, భూమి పంచాదులు అన్ని ఎట్టెట్ట తస్ప చేస్తారు, అన్ని తీర్ల పబ్లిక్ కు పూజ ఉచ్చుతారట. 3 మండలాలకు ఆఫీసర్లు పోయి ఊరూరు తిరుగుతారట. పబ్లిక్ ను కూకబెట్టి మాట్లాడతారట. ధరణిల పేర్లు తప్పువాడు, ఓగళ్ళ భూమి ఇంకోగళ్ళ పేరు మీదకి ఎక్కుడు, గీసోంటి కిరికిరిలు అన్నిటికీ భూభారతి పోర్టల్ తోని పరిష్కారం చూపిస్తారట. పనిలే పని పాత సర్కారు వాళ్ళు ఉన్నప్పుడు ధరణి పోర్టల్ తోని ఏం చేసిండ్రు, ఏం నడిచింది అనేది పబ్లిక్ కు చెప్తారట. జూన్ నెల నాటికి రాష్ట్రం అంతటా భూభారతి తీసుకురానికే చూస్తున్నారట. సోమవారం 5 గంటలకు భూభారతి పోర్టల్ పనిచేసుడు చాలా అవుతుందా అంటున్నారు. పబ్లిక్ కు రైతులకు సుత అల్కగా అర్థమయ్యే భాషల భూభారతిని తయారు చేసిండ్రట. మరిగ ధరణితోని అంత ఆగమాగమైంది అన్నారు. ఇప్పుడు భూభారతితోని ఎట్టట ఎలుగుల చేస్తారో చూడాలి సర్కారోళ్ళు అనుకుంటారా అందరూ. ఏమైతే గాని జర గెట్టు పంచాదులు కాకుండా చూడిర్రి సార్లో అని అడుగుతాండ్రు ఇంగింతమంది. పొద్దుగాల పాటలిందామని టీవీ పెడితే గదేదో సినిమా పాట వచ్చింది. మధురై మీనాక్షి తల్లి గుడిని చూపించిండ్రు. అబ్బబ్బబ్బా ఏమున్నది గుడి, ఎనకటోళ్ళు ఎన్ని తీర్ల తిప్పలవాడి కట్టిండ్రో గాని అద్భుతంగా కట్టిండ్లు. ఆ పాట చూసినాక ఒక్కసారి మధురై పోయి రావాలే, ఆ మీనాక్షి తల్లిని దర్శనం చేసుకొని గుడి మొత్తం తిరిగి చూడాలి అనిపించింది నాకైతే. అన్నట్లు మధురై అంటే ఆదికొచ్చింది గీ ముచ్చట చూడుర్రి. యములాడ రాజన్న గుడిని ఎలుగుల చేస్తేందుకు ఇదివరకే పనులు చాలు చేసిండ్రు సర్కారోళ్ళు. ఇప్పుడు వరంగల్ భద్రకాళి తల్లి గుడిని తమిళనాడు రాష్ట్రం మదురైలో ఉన్న మీనాక్షి అమ్మవారి గుడి లెక్క తీర్చిదిద్దాలని చూస్తున్నారట. 54 కోట్లతోని పనులు కూడా సురువు చేసిండ్రట. మంత్రులు పొంగులేటి సారు, గుల్ల మంత్రి కొండా సురేఖక్క దగ్గరుండి పనులు చేయిస్తున్నారట. ఎట్లయితే పేరు మోసిన పెద్ద పెద్ద గుళ్ళల్లా చుట్టుముట్టు 4 గోపురాలతోని ఊరేగింపులు తీసుకొనికే కాలిబాట ఉంటదో అగో అట్లా 30 అడుగుల ఇసీరంతోని 30 కోట్లతోని మాడ వీధులు కట్టిస్తున్నారట. అచ్చం మదురై మీనాక్షి అమ్మ గుడి ఎట్లుంటదో అట్లా తయారు చేస్తారట. పండుగలకు జాతరలకు అమ్మవారిని ఊరేగింపు తీయనింకే, వాహనాల మీద దిప్పనింకే, పబ్లిక్ అంతా కోలాసగా తిరగనింకే అన్ని తీర్ల సౌలతులతోని చుట్టుముట్టు గోడలు కట్టి బండలు బారుతారట. మదురైలో ఉన్నట్టే 4 దిక్కుల 4 పెద్ద పెద్ద రాజగోపురాలు కట్టియాలని నిర్ణయం చేసిండ్రట. వాటికి 24 కోట్లు ఖర్చు అవుతుంది అన్నట్టు అంచనా వేసిండ్రట ఆఫీసర్లు. మదురై, తంజావూరు అసోంటి జాగల్లో పెద్ద పెద్ద గుళ్ళు కట్టిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. వాళ్ళను దోలుకొత్తారట. ఇంజనీర్లతోని కూడా మాట ముచ్చట్లు చేస్తారట. ఇక దసరా, నవరాత్రులు, బ్రహ్మోత్సవాలు, పండుగలకు భద్రకాళి తల్లి గుడి భక్తులతోని కిటకిటలాడుతుంటది. ఏడాదికి 4 సార్ల ఉత్సవాలు చేస్తుంటారు. కాకతీయుల కాలంలో ఓ ఎలుగింది గుడి. ఇక అప్పుడెప్పుడో 40 ఏండ్ల కింద పనులు చేసిండ్రంటే మళ్ళీ ఇన్నొద్దులకు అభివృద్ధి పనులు చేస్తున్నారు. ఏమైనా మదురై మీనాక్షి అమ్మ గుడి లెక్క భద్రకాళి తల్లి గుడిని ఎలుగుల చేస్తున్నారంటే సంబరపడే ముచ్చట్నే కదా అనుకుంటారు ఇప్పుడు అందరూ. జాతరలు అంటేనే ఎక్కలేని సంబరం అవుతుంటది. ఇంటిల్లిపాది కట్టగట్టుకొని పోతుంటారు. పిల్ల జల్లల్ని ఎంబడేసుకొని పోయి మొక్కులు చెల్లించుకొని వస్తారు. ఇక తెలంగాణలోన్న జాతరలన్నీ ఒకదానెనుక ఒకటి వచ్చుడుతోని ఈ ఏడాది పబ్లిక్ జాతరలే జాతరు. దుకునాలు, గుడారాలు, గాజల కొట్లు, బొంగుల పుట్నాల కొట్లు, పొల్లగాండ్ల పీకల మోతలతోని కలకలలాడుకుంటా జిల్ జిల్ జిగేలంటాయి జాతరలని. కానీ గీ సలేశ్వరం జాతర అట్లా కాదు, అలాగుంటది జాతర. సలేశ్వరం జాతర సంబరంగా సాగింది. 3 వద్దులైతుంది ఈ జాతర. అట్ట శుక్రవారం నాడు సులువైతే ఐతారంతో ఓడిసిందన్నట్టు. అగ చూడూరి ఆఖరి నాడు అర్ధరాత్రి కూడా పట్టు చాలకుండా ఎంతమంది వచ్చిరో భక్తులు. కొండ సొలికెళ్ళున్న లింగమయ్య కాడికొచ్చుడు అంత అలకగయ్యే పనేం కాదుల్లో. గుడికి ఇంకో 5 కిలోమీటర్ల దూరంగా ఉండగానే బండ్లు, కార్లు ఆపుకొని ఆడికెంచి కాళ్లకు పని చెప్పాల్సిందే. అగో చిన్నలు, పెద్దలు, ముసలోళ్ళు, ముడుగోళ్ళు అనుకుంటా రాళ్ళు రప్పల బాట పట్టుకొని ఆదుకో మల్లన్న, చేదుకో మల్లన్న అనుకుంటా చెట్టు పుట్టలు పట్టుకొని బండరాల మీద అడుగులు అడిగేసుకుంటా అడవి బిడ్డల ఆరాధ్య దైవం ఆ సలేశ్వరుని దర్శనానికి పోటెత్తిరు. తెలంగాణ అమర్నాథ్ యాత్ర అని పిలుచుకుంటారు ఈ సలేశ్వర యాత్రకు పోయేటి భక్తులు. అందుకనే ఈ జాతరను చూసేందుకు ఎక్కడెక్కడికేంచో వస్తుంటారు భక్తులు. మేము మొదట అప్పపల్లి లింగాలకు వెళ్ళి నడిచేస్తున్నాం. అప్పట్లో మేము 10 సంవత్సరాల నుంచి మా దగ్గర 20-30 సంవత్సరాల నుంచి వచ్చిన వాడుకుంటారు. నేనైతే 12 సంవత్సరాల నుంచి ఇక్కడికి రావడం జరిగింది. పట్నంకేంచి కోడిగుయ్యంగా బయలువెళ్ళొచ్చిలాట. అమర్నాథ్ అందాల కంటే ఏం తక్కువ ఉండదు ఇక్కడ.
చుట్టూ పచ్చని ప్రకృతి, జలజల దుంకుతున్న జలపాతాలు, సుడులు తిరిగే సన్నటి బాటలు, నల్లమల్ల అడవి అందమంతా వన్నెలొలక పోస్తుంటది. ఈ జలపాతం కింద పుణ్యతానాలు చేసి మల్లన్నను తలుసుకుంటే మంచి జరుగుద్దని ఆడికొచ్చేటి భక్తుల నమ్మకం. నాగర్ కర్నూలు జిల్లాలో శ్రీశైలం పోయేటి బాటల మన్ననూరుకు 40 కిలోమీటర్ల దూరంలో నట్టనడి అడవిలో ఉంటది ఈ సలేశ్వరం. ఇక ఎప్పటి తిరిగినా ఈ పారి కూడా చైత్ర పున్నంకు సురువైన సలేశ్వరం జాతర మస్తు ఘనంగా జరిగింది. పెళ్ళిళ్ళు కానోళ్ళు, ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ వచ్చి రాళ్ళు కట్టడం కానీ పందిర్లు వేసడం కానీ చేస్తే ఖచ్చితంగా అవుతున్నారని పిల్లలు కానోళ్ళు కూడా తొట్లే కట్టడం వలన పిల్లలు అవుతారని ఒక నమ్మకంతో ఉంది. సలేశ్వర లింగమయ్య ఖచ్చితంగా వస్తున్నాం. ఇగిట్ట ఆఖరినాడు అందుట్లో అవుతారు. పెద్దలకు ఆఫీసులు ఉండవు, పిల్లలకు బడులు ఉండవు. అందుకనే అందరొక్క పాలే సలేశ్వరానికి బండ్లు కట్టుడుతోని బగ్గ ట్రాఫిక్ అయింది. కిలోమీటర్ల కమానం అయినాయి కార్లు, బండ్లు. అర్ధగంటలో పోయేటి కాడ గంటల కమానం తొవ్వసాగింది అంటున్నారు వచ్చిన భక్తులు. అన్నట్టు ఏడాదికో పాలైతుంది ఈ సలేశ్వరం జాతర. ఈ తాపకెటు ఒడిచింది కాబట్టి సలేశ్వరం అందాలను చూడాలన్నా, లింగమయ్యను దర్శనం చేసుకోవాలన్నా మల్లేడే ఇక. పాపం ఒక్కొక్కరికి ఒక్కొక్క తీరు కలుంటది. ఎవ్వరికి ఏం కలున్నదో అంగును బట్టి బయటపడుతుంటది. కొంతమంది కాగితాల మీద బొమ్మలేస్తుంటారు, ఇంకొంతమంది ఇసుకల మేడలు కట్టుకుంటా బొమ్మల లెక్కన దిమ్మెలు కడుతుంటారు, ఇంకింతమంది చెక్కల మీద బొమ్మల్ని చెక్కుతుంటారు. అసువంటి చిత్రకారులు మస్తు మంది ఉన్నారు. అగో అసువంటి ఓ చిత్రకారులు చెక్కిన శిల్పకళను పట్టుకొచ్చినాం. ఓ పాలు చూడుర్రి. వెనకటి రాజులు చేతుల కత్తులు, ఖడ్గాలు, గుర్రపు బండ్లు, ఋషులు, రాజకీయ నాయకులు, జంతువులు, ధర్మచక్రం ఉన్న 3 సింహాలు, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్, అన్నగారు ఎన్టీఆర్, పక్కపొంటి సైకిలు, వైఎస్ఆర్, మగ్గం నేసేటి నేతన్న. ఓ ఇట్లా ఒకటా రెండా తీరు బొమ్మలున్నాయి, తీరొక్క తీరు విగ్రహాలున్నాయి. ఇవన్నీ గుంటూరు జిల్లా తెనాలిలున్న కాటూరి ఆర్ట్ గ్యాలరీలున్న విగ్రహాలు. మన తెలుగోళ్ళ గొప్పదనం దునియా అంతా ఎడక చెప్పేందుకు 2 మాటల బొమ్మలు గీసి గిన్నిస్ బుక్ల పేరెక్కి కేరళ చిత్రకారుడు రాజశేఖరన్ పరమేశ్వర్ వచ్చి కాటూరి గ్యాలరీలున్న బొమ్మలను చూసిండు. అగా చూడలి ఒక్కొక్క బొమ్మను చూసుకుంటే ఎంత మురిసిపోతున్నాడో సారు. I'm very happy visiting this gallery. Full of wonderful sculptures. It's full of life and I like them very much. Like these sculptures, I am also doing realistic paintings, so I like these sculptures very much. It's a wonderful experience. Wishing you all success to this gallery. అంత పెద్ద మనిషి వచ్చేటాళ్లకు కాటూరి ఇంటి వాళ్ళ సంబరం కూడా చిన్నగా లేదనుకోరాదు. సారుకు చెల్లబట్ట కప్పి సన్మానం చేసేది గీ తీరుగా. గొప్ప ముచ్చట ఏంటంటే గా బొమ్మలన్నింటినీ తయారు చేసేది ఒక్క ఇంటి వాళ్ళేనాట. కాటూరి వెంకటేశ్వరరావు వల్ల ఇంటి వాళ్ళే గిసువంటి విగ్రహాలను తయారు చేసేది. విజయవాడ ఆర్ట్ సొసైటీ అధ్యక్షులు మరి కొలుసు సుబ్రహ్మణ్యం గారు తెనాల్లో ఇట్లా గ్యాలరీ ఉంది, మీరు చూద్దురండి. ఆయన మాకు మా సొసైటీకి గౌరవాధ్యక్షులు కూడా, కాబట్టి ఒకసారి మీరు గ్యాలరీ చూద్దురు రండి అని వారిని ఆహ్వానించారు. వారు కూడా పెద్ద మనసుతో ఈ రోజున వచ్చి ఇంత స్పెండ్ చేసి ఈ గ్యాలరీని మరి విజిట్ చేసి నందుకు వారికి మేము పత్రికాముఖంగా వారికి అందరికీ కృతజ్ఞత తెలియపరుస్తున్నాం. ఏ మాట కా మాట కాటూరి చిత్రకళలు మస్తున్నాయి కదా, ఏమంటారు? ఏదన్నా ఆపతుంటే పబ్లిక్కి అవసరమయ్యేందుకు హెల్ప్ లైన్ నంబర్లుంటాయి. ఒక్కో పాలి ఒక్కొక్క నెంబర్ ఉంటుంది. 108 అని, 100 అని, 102 అని అవసరాన్ని బట్టి హెల్ప్ లైన్కు ఫోన్లు కొడుతుంటారు పబ్లిక్. ఫోన్ వచ్చడే ఆలస్యం, ఏం తిప్పలున్నదో అని తినే తిండి కూడా ఇడిచిపెట్టి ఉరికొస్తుంటారు అధికారులు. అగో అట్లనే ఓ కాడ ఓ పెద్ద పామున్నదని హెల్ప్ లైన్ నంబర్కు ఫోన్ కొట్టిండట ఓ మోతేవారి. మరి ఆఖరికి ఏమైంది? గా ఫోన్ చేసినోడు ఎవరు? కథ ఏందంతా అరుచుకొనొద్దాం పాన్రి. అర్ధరాత్రి 102, 108కి ఫోన్ కొట్టిండు గీ మోతేవారి. ఇంతకు మనోడు ఎందుకు ఫోన్ చేసిండో ఎరికేనా? మా ఊళ్ళకు పెద్ద పాము వచ్చింది, దాన్ని పట్టుకునేటోళ్ళ నెంబర్ మాతాన లేదు, మీరే వాళ్ళని ఎంబడేసుకుని రాలి అని చెప్పిండట ఫోన్లా. ఆ పాము ఎంత పొడుగుందని చెప్పిండో ఎరికేనా? ఏందక్కో 300 అడుగులు ఉందని చెప్పిండట. ఒరెక్కో గిదెక్కడి పాములు, గంత పొడుగు పాము ఏడికేంచి వచ్చిందో ఏమోనని జీబులు కార్లు వేసుకొని అడవి ఆఫీసర్లు ఫైర్ శాఖలు ఊరికొచ్చారు. తీరా అడిగి పోయినాక చూస్తే నిజంగానే పాము వస్తే మాత్రం ఇన్ఫర్మేషన్ అండి. ఓకే సార్, ఇట్లా ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మాత్రం ఇదే పనిష్మెంట్.
ఆగనాట ఫేక్ కాల్ చేసిండట మూతవాలి. మరి గత ధైర్యం ఏంచి వచ్చిందంటారా? అప్పటికే మంచి రిమ్మలున్నాడు అన్న. గట్లయితే 300 ఏంది 3000 అడుగుల పాము కూడా కానొస్తుందని జీబులు వేసుకొని స్టేషన్ కు వేసుకపోయారు. పాము లేదు పాడు లేదని పబ్లిక్ వచ్చిన అధికారులు నిమ్మలమయ్యారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం కలివేనా అనేటి ఊళ్ళో ఉండేటికి తాగుబోతు రావడం చేసిన ఉద్దరకం ఇది. 300 అడుగుల పామును చూసి కూడా గంత గట్టిగా నిలబడి ఫారెస్ట్ వాళ్ళకు ఫోన్ కొట్టిండంటే అన్న గుండె గట్టిదే ఉన్నది అనుకొని ఉరికొస్తే అది ఆయన ధైర్యం కాదు, ఆయన లోపలున్న మందు ధైర్యం అని అర్థమైందట వచ్చిన ఆఫీసర్లకు. ఎడమోపైతారా నాయన మీ అసవంటి వాళ్ళు. ఇటువంటి ఉద్దర ఫోన్లు చేయంగానే అవసరం ఉన్నోళ్ళు ఫోన్ చేసినా రాకుండా అవుతున్నారు. ఇటువంటి వాళ్ళను మీ తరీకలో ఓపాలి, అరుచుకోండి సార్లు. అప్పుడే ఇటువంటి పని చేయాలంటే ఇంకోటి భయపడతాడు అని అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్. మరి లేకపోతే బతుకమ్మ పండుగకు ఆటపాటలు, సంక్రాంతి పండుగకు ముగ్గులు, దీపాల పండుగకు పటాకులు, ఉగాది పండుగకు పచ్చడి. గిట్ల పండుగకు ప్రత్యేకత ఉన్నది. గిట్లనే మన దగ్గర ఊరికో తీరు పండుగలు చేసుకుంటారు పబ్లిక్. ఎవళ్ళ ఆచారం అల్లది, ఎవళ్ళ పద్ధతి అల్లది. వెనకటి సంతోస్తున్న ఆచారం ఇడిచిపెట్టమంటే పబ్లిక్ అస్సలు ఇడిచిపెట్టరు. ఇక చూడుర్రి గీ ఊరోళ్ళ ఆచారం ఎట్లున్నదో. ఓ కొడుకో, దయ్యాలన్నీ ఒక్కటేసారి ఊరి మీద పడ్డాయా అన్నట్టే ఉన్నది కదా. అగో ఒక్కొక్కళ్ళ మొగం ఒక్కో తీరు ఉన్నది. ఒక్కళ్ళు కూడా చక్కటి మనిషి లెక్క కానొత్తలేరు. ఏదో ఓ ఏషం గట్టే ఉన్నారు. ఇంతకు ఏంటిది గిది? పగలు చూస్తే పగలే కళలకు వచ్చేటట్టున్నారు. ఎవరు వీళ్ళంతా అనుకుంటారా? గిది జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్న తామర అనే ఊరు. ఏట చైత్ర మాసంలో గిట్ల దయ్యాల ఏషం కట్టి శివునికి పూజలు చేస్తే అంత మంచి జరుగుతుందని ఇక్కడి పబ్లిక్ గట్టిగా నమ్ముతారట. అంతేకాదు కొంతమంది దయ్యాల ఏషం కడితే ఇంతమంది పూలు చుట్టుకొని దెయ్యాలతోని యుద్ధం చేసేటోళ్ళు లెక్క తయారయ్యిండ్రు. 2 దిక్కులోళ్ళు యుద్ధం చేసినట్టు చేసిండ్రు. గమ్మతి ముచ్చట ఏంటిదంటే ఇక ఎవ్వరికి తల పండ్లు బలగకుండా మంచిగా నెత్తికి హెల్మెట్లు పెట్టుకొని మరి కొట్టుకున్నట్టు చేసిండ్రు. ఇంత పడరానోడేవాడన్నా దొరికిందే సాందాన్ని తుంటాందుకొని నెత్తి మీద దర్శనంటే నవ్వులు పోయి నువ్వులు అవుతాయి. అందుకే హెల్మెట్లు పెట్టుకొని మరి ఆచారం పాటించిండ్రు ఇక్కడి జనాలు. పానాల మీద తీపి గట్టిగానే ఉన్నది ఇక్కడి పబ్లిక్ కు అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు. మన దిక్కు కూడా దేవరగట్టు జాతరకు గిట్లనే పబ్లిక్ అంతా హెల్మెట్లు పెట్టుకుంటే ఎవరికి దెబ్బలేదాకాయి కదా అనుకుంటారట ఇంతమంది. ఏమైనా మన దేశంలో ఊరికో ఆచారం, ఊరికో పద్ధతి, ఊరికో జాతర అన్నట్టు తీరు ఇచ్చంతరాలే కనిపిస్తుంటాయి. అందులో ఇగో గిదొకటి. పబ్లిక్ అంతా దయ్యాల తీరుగా తయారవుడు గమ్మతే ఉన్నది పోయినరే. సోషల్ కదా ఇవి మన పటాస్ న్యూస్ ముచ్చట్లు. మళ్ళీ మంచి ముచ్చట్లతోనే రేపు కలుద్దాం. నమస్తే.